యోబు గ్రంథము 7వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందాం. భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా? వారి దినములు కూలివాని దినముల వంటివి కావా? చాలా అందరం తల వంచినట్లయితే చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ రాత్రి నీ బిడ్డలందరూ ఎంతో ఆసక్తితో నీ సన్నిధిలో ఆనందించడానికి, నీ శ్రేష్టమైన మాటలు వినడానికి వచ్చారున్నారు ప్రభా. ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి. నీ దాసుని బలముగా అభిషేకించి ప్రతి హృదయానికి అవసరమైన సందేశాన్ని పలికించమని, ఎవరు కూడా ఖాళీ హృదయముతో ఇక్కడ నుండి తిరిగి వెళ్లకుండా నీ వాక్యము చేత ప్రతి బిడ్డను దర్శించుమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. భక్తుడైన యోబు మానవుని జీవితాన్ని గురించి ఒక అద్భుతమైన విషయాన్ని మనకు తెలియజేస్తున్నాడు. మానవుని జీవితం ఎలా ఉంటుందో వర్ణించే విషయం ఇక్కడ మనకు కనబడతా ఉంది. భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా? భూమి మీద మనము బ్రతికే ఈ జీవితం అంతా కూడా యుద్ధముతో పోల్చబడింది. ప్రతిరోజు ఏదో ఒక విషయంతో మనం పోరాడుతూనే ఉంటాం. భూమి మీద మానవుని జీవితము యుద్ధముతో కూడింది. ఎప్పటి నుండి అంటే పుట్టిన మరుక్షణం నుండి. అప్పుడే పుట్టిన శిశువుని మనం తీసుకుంటే అక్కడి నుండే స్టార్ట్ అవుతుంది పోరాటం. రకరకాల వ్యాధులు, పుట్టిన బిడ్డలు వెంటనే చనిపోవడం సమాజంలో మనం చూస్తూనే ఉన్నాం. అంటే అక్కడి నుండి పెనుగులాట స్టార్ట్ అవుతుంది. చావు బ్రతుకుల మధ్య పోరాటం స్టార్ట్ అవుతుంది. కొంతమంది చిన్న చిన్న బిడ్డలని ఇంక్యుబేటర్లో పెడతారు. హాస్పిటల్లో ఆ పుట్టగానే తీసుకెళ్ళిపోయి అన్ని రకాల ఇంజక్షన్లు ఇచ్చి ఆక్సిజన్లు పెట్టేసి, అంటే అక్కడ ప్రాణము పెనుగులాట అనేది జరుగుతూ ఉంటుంది. ఇలా మానవుని జీవితము పుట్టినది మొదలుకొని చనిపోయేంత వరకు ఖచ్చితంగా పోరాడుతూనే ఉండాలి. ఈ పోరాటం దేనితో అంటే అన్ని రకాల పరిస్థితులతో పోరాటం. అనారోగ్యతలతో పోరాటం ఉంటుంది, ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి, సమాజంలో అనేక రకాల సమస్యలు ఉంటాయి, కుటుంబ సమస్యలు ఉంటాయి, నిందలు అవమానములు ఉంటాయి, మనం అనుకున్నవి జరగవు. దీనికి తోడుగా అపవాది క్రియలు, సాతాను యొక్క సమూహముతో పోరాటము, ఒకవైపు పాపము, శరీరాశలతో పోరాటం. ఇలా జీవితం అంతా పోరాటంతోనే ఉండిపోతుంది. అయితే మనము పోరాటంలో ఉన్నాము కానీ భయపడవలసిన అవసరం ఏమీ లేదు. ఈ పోరాటములో విజయము పొందే భాగ్యము దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. చూడండి, ఫస్ట్ పోరాటంలో ఉన్నాము అని గ్రహిస్తే ఆ పోరాటంలో ఎలా గెలుపు పొందాలో మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఈ పోరాటములో ఎలా గెలుపు పొందాలో నేర్చుకోకపోతే ప్రతి మానవుడు ఈ యుద్ధములో ఓడిపోతాడు. కొంతమంది అనారోగ్యతల దగ్గర ఓడిపోతే, కొంతమంది ఆర్థిక ఇబ్బందుల దగ్గర ఓడిపోతారు, కొందరు శరీరాశల దగ్గర ఓడిపోతుంటారు. ఇలాంటి విషయాలలో ఎక్కడ మనం ఓడిపోకుండా ఉండాలంటే ఆత్మ సంబంధమైన కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు మన లోపల ఉండాలి. అవి ఉంటే ఈ పోరాటాన్ని ధైర్యంగా మనము ఎదుర్కొంటూ ముందుకు సాగిపోగలుగుతాం. ఈ ఆత్మీయ పోరాటములో మనకు ఉండాల్సింది ఏంటి అని అంటే విశ్వాసము అనే ఒక బలమైన ఆయుధం. ఏ పరిస్థితి వచ్చినా దేవుడు మంచి చేస్తాడు అనే నమ్మకం. ఆ నమ్మకమే లేదనుకోండి, ఈ పోరాటంలో ఏమైపోతున్నారంటే కృంగిపోయి బ్రతకడం కన్నా చావడమే బెటర్ అన్న ఆలోచన వస్తుంది. నేను ఇక్కడ కూర్చున్న వాళ్ళని నేను అడుగుతున్నాను ఒక మాట, మీ లైఫ్లో ఎప్పుడైనా ఇట్లాంటి ఆలోచన వచ్చిందా? ఏం బతుకో ఇది, చచ్చిపోతే అయిపోతుండే అని ఎంతమందికి అనిపించింది? మీకు ఎవరికి అనిపించలేదా? అనిపించిందా? వెరీ గుడ్, వెరీ గుడ్. ఎందుకు అనిపిస్తుంది అలా అంటే పోరాటంలో ఉన్నాము. ఈ పోరాటంలో పోరాడలేక ఇక దీనికంటే చావడమే బెటర్. కానీ దేవుడు తన బిడ్డలని చావడానికి కాదు, పోరాటంలో విజయం సాధించడానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. అన్నిటితో పోరాడాలి. లోకంలో ఉన్న ప్రతి మనిషికి ఎదురయ్యే సమస్య దేవుని బిడ్డలకు కూడా ఎదురవుతుంది. కానీ మనం ఎదుర్కోవడానికి దేవుడు మనకిచ్చిన ఒక బలమైన ఆయుధం ఏంటంటే విశ్వాసము. ఎందుకు విశ్వాసము అంటున్నానంటే, విశ్వాసం అంటే ఏంటి? నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం. ఈరోజు సమస్య ఉంది, రేపు తీరిపోతుంది అని నమ్మడమే విశ్వాసం.
రేపు ఏం జరుగుతుందో మామూలుగా ఎవరికి తెలియదు. కానీ విశ్వాసం ద్వారా ఏం చేస్తున్నాం మనం? దేవుడు నన్ను తప్పకుండా ఈ సమస్య నుండి విడిపిస్తాడు అని నమ్మడమే విశ్వాసం. యేసు ప్రభు దగ్గరికి రకరకాల వ్యాధులు కలిగిన వ్యక్తులు వచ్చారు. వారిని స్వస్థపరిచే సమయమున యేసు ప్రభు వారితో ఏమని పలికాడు? నీ విశ్వాసమే నిన్ను స్వస్థ. అంటే ఆ వ్యాధితో వారు పోరాడుతూ ఉన్నప్పుడు, ఇప్పుడు రక్తస్రావం కలిగిన స్త్రీ ఉంది, 12 సంవత్సరాల నుండి అన్ని రకాల వైద్యం అంతా చేయించి తిరగని స్థలం అంటూ లేదు, వాడని మందులు అంటూ లేదు, డబ్బంతా ఖర్చు పెట్టింది. అంటే పోరాడుతుంది ఆమె జీవితంతో. ఆ పోరాటానికి ఒకరోజు విరుగుడు జరిగింది. ఎప్పుడు అనంటే విశ్వాసముతో యేసు వస్త్రపు చెంగును ముడితే నేను బాగుపడతాను అనుకుంది. ఆ విశ్వాసము ఆమెకు విజయాన్ని ఇచ్చింది. మనం ఏ సమస్యల గుండా వెళ్తున్నా మన జీవితంలో విశ్వాసం అనేదే మనం నిలబెడుతుంది. ఎవరి మీద విశ్వాసం? మంచి రోజులు వస్తాయని దేన్ని బట్టి చెప్పగలుగుతాం? ఆటోమేటిక్గా వాటంతట అవే మంచి రోజులు వస్తాయా? కాదు. మనకున్న విశ్వాసం ఏంటంటే నా దేవుడు ఉన్నాడు నా పక్షమున, ఏం జరిగినా నా దేవుడు నన్ను కాపాడతాడు. అలలు నా మీదకి వచ్చి చెలరేగినా సముద్రంలో మునిగిపోకుండా నా దోణెను ఆయన కాపాడుతాడు. నా దోణెలో యేసున్నాడు, నడి సముద్రంలో నేనున్నా నా దోణకి ఏం కాదు. ఆ విశ్వాసంతో బ్రతికితేనే ఈ భూమి మీద అన్ని పరిస్థితులను ఎదుర్కొంటూ ముందుకు వెళ్తాను. నా దోణిలో యేసున్నాడు, నాకేం కాదు అనే ధీమా, దాన్ని విశ్వాసం అంటున్నాను నేను. ఎంతమందికి అట్టి ధీమా ఉంది ఈరోజు? ఏమైనా రానివ్వండి, అది వ్యాధులు, అనారోగ్య, అది ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు, సమాజం నుండి వచ్చే సమస్యలు కావచ్చు, మరొక వైపు నుండి మనకు రాజకీయపరమైన సమస్యలు తలెత్తుతాయి, మతపరమైన సమస్యలు ఎదుగుతాయి. రాబో రోజులలో మంచి రోజులు లేవండి. దేవుడు ముందుగానే చెప్పాడు, అంత్య దినములలో అపాయకరమైన దినములు వస్తాయి, హానికరమైన దినములు వస్తాయి. మనుషుల మధ్యలో ప్రేమ చల్లారిపోతుంది, రాజ్యం మీదకి రాజ్యం, మనుషుల మీదకి మనుషులు, సమాధానం లేని రోజులు రాబోతున్నాయి. మరి ఇలాంటి రోజుల్లో ఒక క్రైస్తవుడు ఎలా బ్రతకాలి? ఈ పరిస్థితుల్లో, ఈ పోరాటంలో మనం ఎలా జయించాలి అని అంటే మనకు విశ్వాసం ఉంటే తప్ప జయించలేము. బైబిల్లో మనకు చాలా స్పష్టంగా రాయబడింది. 1 యోహాను పత్రిక, ఈ లోకాన్ని జయించాలంటే ఏముండాలో మనకు అక్కడ రాయబడింది. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం నుండి చూడండి. రైట్. ఇక్కడ మీరు 12వ వచనం నుండి అన్ని వయసులో ఉన్న వారితో మాట్లాడుతూ అక్కడ మీరు దేవుణ్ణి ఎరిగి ఉన్నారు గనుక అన్న మాట ఉంటుంది. మన విశ్వాసం ఏంటంటే నా దేవుడు గొప్పవాడు, నా పరిస్థితిని బాగు చేయగలడు, విశ్వమంతా ఆయన చేతుల్లో ఉంది, ఆయన ఏదైనా చేయగలడు అనే నమ్మకం మనని ఈ లోకంలో జీవితాన్ని జీవించడానికి శక్తినిస్తుంది. కొన్ని నిరాశపరిచే సందర్భాలు వస్తాయి జీవితంలో. మీరు ఎంత భక్తిగా జీవించినా నిరాశపడే సందర్భాలు వస్తాయి. ఆ సందర్భాలలో మనం నిలబెట్టేది ఏంటంటే మనుషులు కాదు. ఇప్పుడు స్నేహితులు చాలామంది ఉండొచ్చు, బంధువులు చాలామంది ఉండొచ్చు, బ్యాంక్ బ్యాలెన్స్ చాలా ఉండొచ్చు. ఎన్ని ఉన్నా ఒక పోరాటం జరిగే సందర్భం వచ్చినప్పుడు మాత్రం నేను దేవుణ్ణి ఎరిగి ఉంటే తప్ప, నా దేవుడు నాకు తెలుసు, ఆయన ఎంత గొప్పడో నాకు తెలుసు, ఆయన శక్తి ఏంటో నాకు తెలుసు అనే విశ్వాసం నీకుంటే అప్పుడే నువ్వు ఆ అపవాదిని లేదా సమస్యని, ఆ యొక్క పోరాటంలో
విశ్వాసము ద్వారా జయించగలుగుతావు. ఈ లోకమంతటిని జయించగలిగేది మనలో ఉన్న విశ్వాసమే. కాబట్టి విశ్వాసం బలపడాలంటే ఏం చేయాలి? విశ్వాసం ఎలా వస్తుంది అసలు మనకు? వినుట వలన. ఏం వినుట వలన? మీరు దేవుని వాక్యమును ఎరిగి ఉన్నారు, మీరు వాక్యమందు నిలిచి ఉన్నారు అని అంటాడు ఇక్కడ. విశ్వాసం అనే దానికి ఆధారం వాక్యం. దేవుని గొప్పతనం అంతా మనకు తెలియజేసేది ఏంటి? వాక్యం. కాబట్టి ఎవరైతే వాక్యాన్ని ఎక్కువగా వింటారో, ఎవరైతే వాక్యాన్ని ఎక్కువగా ధ్యానిస్తారో, ఎవరైతే వాక్యం ప్రకారం జీవిస్తారో వారు విశ్వాస వీరులుగా ఎంచబడతారు. అలాంటి వారే పోరాటంలో విశ్వాసం ద్వారా నిలిచి ఉండగలుగుతారు. ఇప్పుడు షడ్రక్ మేషక్ అబేద్నెగోల స్టోరీ మనకు తెలుసు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలకు ఒక పోరాటం వచ్చింది, ఒక యుద్ధంలో ఉన్నారు వాళ్ళు. ఏ రకమైన యుద్ధం అంటే, రాజుగారు ఇచ్చిన ఆజ్ఞకు లోబడకపోతే మరణశిక్ష, అగ్నిగుండంలో పడవేయబడతారు. రాజుగారు ఒక ప్రతిమ చేశాడు, ఆ ప్రతిమ మొక్కకపోతే భయంకరమైన అగ్నిగుండంలో పడవేయబడాల్సి వస్తుంది. అప్పుడు పోరాటం. ఇప్పుడు ఒప్పుకోకపోతే మరణము, కానీ ఒప్పుకుంటే దేవుని దృష్టిలో పాపం చేసిన వాళ్ళం అవుతాం. మరి ఏం చేయాలి? ఈ పోరాటంలో గెలుపు రావాలి అని అనుకుంటే వారు హృదయంలో ఒక నిశ్చయిత చేసుకున్నారు. వారు పలికిన మాట ఏంటంటే, రాజుతో అంటారు, రాజు పిలిపించి ఒక మరల ప్రశ్నిస్తాడు వారిని. మీరు నా ప్రతిమకు, నేను జయించిన ప్రతిమకు మొక్కలేదట కదా, నిజమేనా? ఎందుకు మొక్కలేదు మీరు అని రాజుగారు పిలిపించి వారిని ప్రశ్నిస్తున్నప్పుడు వారి ముఖాలలో 1% కూడా భయం కానీ ఆందోళన కానీ, అమ్మో రాజుగారి ముందు ఎలా నిలబడతాం, రాజు ఆజ్ఞను ధిక్కరించినందుకు భయంకరమైన మరణశిక్షకు అప్పగిస్తాడు, ఇలాంటి భయం ఏమీ లేదు. రాజా, నీకు ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన అవసరం మాకు లేదు. మా దేవుడు ఈ అగ్నిగుండంలో నుండి మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు. ఈరోజు మనం ఏ సమస్య వచ్చినా ఏడ్చుకుంటూ కూర్చోవద్దు. షడ్రక్ మేషక్ అబేద్నెగో లాగా బలకాలి. ఏ పరిస్థితి ఉన్నా నా దేవుడు నన్ను రక్షించడానికి సమర్థుడు. విశ్వాసం ఎంత గట్టిగా ఉండాలి అని అంటే, ఎవరో వచ్చి నిన్ను ప్రోత్సహించాల్సిన అవసరం లేదు. నీ లోపల నిజంగా వాక్యం ఉంటే, వాక్యము ద్వారా దేవుడు ఏమై ఉన్నాడో నువ్వు ఎరిగి ఉంటే, ఎవరో వచ్చి నిన్ను ఎంకరేజ్ చేయాల్సిన అవసరం లేదండి. దేవుని ఎరిగి ఉండటమే గొప్ప బలము. నా దేవుడు నన్ను రక్షిస్తాడు అనే విశ్వాసం ప్రతి క్షణంలో మనల్ని కాపాడుతుంది. సో ఈ రాత్రి దయచేసి మన విశ్వాసం ఏ మోతాదులో ఉంది? చిన్న వార్తకే హృదయం కలవరపడిపోతుందా? లేదా ఏ పోరాటమైనా పర్వాలేదు, దేవుడు శక్తినిచ్చేంత వరకు నేను ఎదురుతూనే ఉంటాను. లోకమంతా ఒకవైపు అయినా దేవుడు నా పక్షం ఉన్నాడు. యెహోవా నా ప్రాణదుర్గం, నేను ఎవరికి వెరుతునో, నేను ఎవరికి భయపడతాను? అంత ధైర్యం ఎక్కడి నుండి వచ్చిందయ్యా వీళ్ళకు అని అంటే, వారు తమ దేవుని ఎరిగి ఉన్నారు. దేవుని పట్ల వారుకున్న విశ్వాసం అది. ఏ పరిస్థితి నా దేవుడు నన్ను చూసుకుంటాడు, నో ప్రాబ్లం, ఏ పరిస్థితి అయినా పర్వాలేదు. అలాంటి ధీమాతో బ్రతకాలి క్రైస్తవుడు. ఎప్పుడు కలవరముతో భయముతో కృంగిపోతూ మనం బ్రతకడానికి వీల్లేదు. ఏ పరిస్థితి అయినా ఈ పోరాటంలో నా దేవుడు నా పక్క ఉన్నాడు, గెలిపిస్తాడు. దావీదు స్టోరీ మనకు తెలుసు. గొలియాతు రాగానే అందరూ ఏం చేశారు? గొలియాతుని హైట్, పర్సనాలిటీ చూసేసి అందరూ పారిపోయారు. కానీ దావీదు ఒక్కడేం చేశాడు? రైట్, ఆ హైట్, పర్సనాలిటీ చూసి దావీదుకి భయం కలిగిందా? మరి అందరూ దేన్ని చూసి భయపడుతున్నారో దావీదుకి మాత్రం దాన్ని చూసి భయం కావట్లేదు. ఏంటి దావీదులో ఉన్న ప్రత్యేకత? ఆయన కంటే గొప్ప బలవంతుడా? హైట్, పర్సనాలిటీ ఉందా దావీదుకి? గొప్ప గొప్ప సైనికులు, వీరులు, ఇజ్రాయెల్ దేశంలో ఉన్న ప్రముఖులే గొలియాతు రాగానే చూసి, అమ్మో ఇంత పెద్ద సమస్యనా, మేము తట్టుకోలేం బాబోయ్ అనుకుంటూ పారిపోయారు అందరూ. ఒక బాలుడుగా పిలువబడుతున్న వ్యక్తి గొలియాతు ముందు ధైర్యంగా నిలబడగలిగాడు అని అంటే తన దేవుని పట్ల తనకున్న నమ్మకం. అందరూ ఇంత గొప్ప సమస్య, మేము దీన్ని ఎదుర్కోలేమని పారిపోతుంటే దావీదు మాత్రం ఇంత గొప్ప సమస్య, దీనితో పోరాడడం వదిలిపెట్టదు. నేను యుద్ధ వీరులు ఎప్పుడు ఏం కోరుకుంటారంటే సమ ఉద్యోగం ఉండాలి, అంటే సేమ్ స్థాయిలో ఉన్న వాళ్ళతో పోరాడడానికి ఇష్టపడతారు. ఇప్పుడు మంచి భారీ శరీరం కలిగిన వాడు మంచి పోరాడిన చిన్నపిల్లలతో ఫైటింగ్ చేస్తాడా? చేస్తే ఏమవుతుంది? పరువు పోతుంది. ఒక మంచి వీరుడు, ఒక కుస్తీదారుడు ఏదైనా పోరాడాలనుకుంటే వాళ్ళకి తగ్గట్టుగా ఉంటేనే వాడికి ఘనత. సో దావీదు ఏమనుకుంటున్నాడనంటే, వీడిని మిస్ చేసుకోవద్దు, నేను ఇట్లాంటి ఛాన్స్ మళ్ళీ దొరకదు. అసలు దావీదు ఆలోచన ధోరణి వేరేలాగా ఉంది. ఎలా దొరికింది? ఈ పోరాటంలో అందరూ భయపడుతున్న సమయంలో, అందరినీ సమస్యగా చూస్తున్న సమస్యని
దావీదు ఎందుకు దాన్ని ఒక ఛాలెంజ్గా, దానికి ఒక ఆటగా తీసుకున్నాడు? అందరికేమో యుద్ధంలాగా ఉంటే దావీదుకి ఆటలాగా ఉంది. ఎందుకు అంటే దావీదుకి దేవుడిని పట్ల తనకున్న విశ్వాసం, జీవం కలిగిన యెహోవా పేరట నేను నీ మీదికి వచ్చున్నాను. ఏం ఆయుధాలు తీసుకొని వెళ్ళాడు? 5 రాళ్ళు, ఒక వడిసెల, చేతిలో కర్ర. ఈ కర్ర మాత్రమే కనబడింది సార్కి. వడిసెల చూసుకున్నాడు, చూశాడు కానీ ఇది ఆడుకునేది కదా అనుకున్నాడు పాపం. చేతిలో కర్ర ఒకటే కనబడింది ఆయనకి. వడిసెల లైట్ తీసుకున్నాడు అసలు ఆయన గొల్లియాతు. దూరం నుండి చూసి దావీదు కర్ర పట్టుకొని వస్తుంటే ఎంత ఇన్సల్ట్గా ఫీల్ అయిపోయాడు ఆయన, ఎంత అవమానం అది. గొలియాతు దగ్గరేమో పెద్ద కత్తి, ఆయన ముందు డాలు, ఆయుధాలు మోసేవాళ్ళు. అసలు ఆయన హుందాతనం చూస్తుంటే ఆయనతో పోరాడాలంటే ఆయనకు మించిన ఆయుధాలు కలిగిన వాడై రావాలి. అపోజిషన్ ఎవరైనా యుద్ధం చేయడానికి వస్తే ఈయనకు తగ్గట్టుగా ఆయుధాలు ధరించుకొని రావాలి. ఈయన కర్ర పట్టుకొని వస్తుంటే ఎంత ఇన్సల్ట్ అయిందో గొలియాతుకి. మనసులో అనుకోకుండా బయటికి చెప్పేశాడు, నేనేమన్నా కుక్కను అనుకున్నావా, కర్ర పట్టుకొని వస్తున్నాను నా మీదకి? నీ దృష్టికి అంత చీపు కనబడుతున్నానా నేను? ఎస్, మనము విశ్వాసంతో ఎప్పుడైతే అడుగు ముందుకు వేస్తామో సమస్య కుక్కలాగా మారిపోతుంది. అది చూడడానికి సింహంలాగా నిన్ను మింగేస్తుందేమో అనిపిస్తుంది, కానీ యెహోవా నామం పేరట విశ్వాసంతో నువ్వు ముందుకు వెళ్తున్నప్పుడు సమస్యకే ఇన్సల్ట్ అవుతుంది. నన్ను ఇంత ఈజీగా జయిస్తారా మీరు, నన్ను ఇంత ఈజీగా ఓడించేస్తారా అనే పరిస్థితి వస్తుంది. ఎస్, తమ దేవుణ్ణి ఎరిగిన వారు శూరకార్యములు చేస్తారు. దావీదు శూరకార్యం చేశాడు. గొలియాతుని చాలా సునాయాసంగా, అసలు ఎవ్వరూ ఊహించలేదు అలా ఓడిస్తాడని. ఆడుకునే వస్తువుతో దావీదు వడిసెలతో అతన్ని కొట్టి చంపాడు. ఎంత ఈజీగా చంపాడు. ఎలా జరిగింది అని అంటే ఆయన గుండె ధైర్యం. దావీదుకున్న గుండె ధైర్యం ఏంటి? యుద్ధాభ్యాసం బాగా ఎరిగినవాడా? కుస్తీ, కరాటే, కుంఫు ఏమైనా వచ్చా? బుల్లెట్ ప్రూఫ్లు ఉన్నాయా? ఆయనకు ముందు వెనక బాడీ గార్డులు ఉన్నారా? దేన్ని చూసి ఆ ధైర్యం? దేవుణ్ణి చూసి. మరి మనకెందుకు లేదు? సమస్య రాగానే ఎందుకు ఏడ్చుకుంటూ కూర్చుంటున్నాం? మరి అదే దేవుడు మనకు లేడా? దావీదు ఏ దేవుని ఆరాధిస్తున్నాడో ఆ దేవునే కదా మనం ఆరాధించేది. దావీదుకు తోడై ఉన్నప్పుడు దేవుడు ఇచ్చిన విజయాలు మనకు తోడై ఉన్నప్పుడు మనకి ఇవ్వడా? సో దావీదు మరియు భక్తులు దేవుని పట్ల ఏ విశ్వాసం అయితే కలిగి ఉన్నారు, అదే విశ్వాసంతో మనం బ్రతికితే ఎంతటి పెద్ద పోరాటమైన ధైర్యంతో మనం ఎదుర్కోగలుగుతాం. విజయం మనకి దక్కుతుంది. సో విశ్వాసం ఉండాలి. విశ్వాసం బలంగా ఉండాలంటే వాక్యం బాగా నేర్చుకోవాలి. వాక్యం వినటం ద్వారా, ధ్యానించడం ద్వారా మన విశ్వాసం బలపడతా ఉంది. ఆ వార్తలు ఈ వార్తలు విన్నారనుకోండి, ఉన్న విశ్వాసం పోతుంది. ఈరోజు ఉదయం అకలదేవిగూడెంలో ఒక సహోదరి ప్రార్థన చేయించుకోవడానికి వచ్చింది. అన్న భయం వేస్తుంది అన్న, ప్రార్థన చేయండి అన్న. ఎందుకమ్మా భయం అని అంటే, గొంతు నొప్పి వస్తుందన్న, అందుకొరకు భయం వేస్తుంది. గొంతు నొప్పికి భయం ఎందుకమ్మా అని అంటే, అది కాదన్న, మా స్కూల్లో ఒక టీచర్కి ఇట్లా గొంతు నొప్పి వచ్చింది, తిరిగి హాస్పిటల్కి వెళ్తే క్యాన్సర్ అన్నారు. ఆ క్యాన్సర్ వచ్చి ఆమెకి ఆపరేషన్ చేశారు. అందుకొరకు నాకు కూడా గొంతు నొప్పి రాగానే భయం వేస్తుంది. అంటే ఏం వార్త విన్నదో ఆ విన్న వార్త ఏం చేసింది? ఆమెను భయపెట్టేసేసింది. అమ్మో నాకు కూడా గొంతు నొప్పి, అమ్మో నాకు కూడా ఇదే సమస్య, నాకు కూడా ఇదే సిమ్టమ్స్ కనబడుతున్నాయి. ఇక అయిపోయి అది రాకుండా ముందుకే చచ్చిపోతారు వీళ్ళు. ఎందుకు అనంటే ఈ లోక వార్తలు వింటున్నప్పుడు, లోక దృశ్యాలే చూస్తున్నప్పుడు మన విశ్వాసం బలహీనపడుతుంది. కానీ బైబిల్లోనున్న భక్తుల విశ్వాసాన్ని చూస్తుంటే ఏమన్నా రాని, సరే రాని, క్యాన్సర్ వస్తుంది చేసి రాని, ఏమవుతుంది? క్యాన్సర్ వస్తాడు, చచ్చిపోతాం పోనీ ఎక్కడికి వెళ్తాం చచ్చిపోతే? పరలోక రాజ్యం వద్దా? పరలోక రాజ్యం, పరలోకం కావాలి, చావు మాత్రం వద్దు. ఇక్కడ చస్తేనే కదా పరలోక రాజ్యం పోయేది, లేదా ఏసే రాకడ దాకా బ్రతుకుండాల. మరి ఎందుకు భయం? ఎందుకు ఇక చెప్పండి? మరణం అంటే ఎందుకు భయపడాలి? ఇక సో ధైర్యంగా బ్రతకగలిగే సామర్థ్యాన్ని ఇచ్చేది విశ్వాసం. అది దేవుని వాక్యం ద్వారానే. అంటే ఈ వాక్యం వింటూ ఉంటే మనకు ధైర్యం పెరుగుతుంది. రెండవది, మన ఆత్మీయ పోరాటంలో ఈ యుద్ధ భూమిలో నిరీక్షణ కూడా కావాలి. ఏం కావాలి? నిరీక్షణ. నిరీక్షణ ఏంటి అని అంటే, విశ్వాసానికి నిరీక్షణకి ఒక చిన్న తేడా. విశ్వాసమేమో దేవుడు ఇప్పుడు అద్భుతం చేస్తాడు, నాకు విడుదలను ఇస్తాడు. నిరీక్షణనేమో సరే ఇప్పుడు ఇవ్వకపోవచ్చు, ఎప్పటికైనా ఇస్తాడు. అది నిరీక్షణ. మా దేవుడు మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు అని అన్నారు షడ్రక్, మెషక్, అబేద్నెగో. అది విశ్వాసం.
ఒకవేళ ఆయన మమ్మల్ని రక్షించకపోయినను నో ప్రాబ్లం, చచ్చిపోతామేమో, పోనీ చచ్చిపోతామేమో, పర్లోక రాజ్యానికి వెళ్తాం, మళ్ళీ లేస్తాం. అది నిరీక్షణ. ఈరోజు ఈ సమస్య నుండి తప్పిస్తాడు అనేది విశ్వాసం, తప్పించకపోయినా పర్వాలేదు, రేపు పరలోక రాజ్యంలో ఉంటాం మేము అనేది నిరీక్షణ. సో మనకి పోరాటంలో రోజు వచ్చే సమస్యలలో కృంగిపోకుండా ఉండాలంటే ఏముండాలి మనకు? నిరీక్షణ. నిరీక్షణ అంటే ఈ రోజు కాకపోయినా ఒకరోజు మంచి రోజు వస్తుంది. ఈరోజు సమస్య తీరకపోవచ్చు, తీర్చగలడు దేవుడు, ఈ రోజే తీర్చగలడు. కానీ నో ప్రాబ్లం, ఈరోజు తీర్చకపోయినా పర్వాలేదు, అసలు సమస్యనే తీర్చకపోయినా పర్వాలేదు, ఏంటి నాకు నష్టమేంటి అని అనుకునేది నిరీక్షణ. సో ప్రతి భక్తునికి నిరీక్షణ అనేది ఉండాలి. ఈ లోకంలో ఎందుకు ఆత్మహత్యల సంఖ్య పెరుగుతుందో తెలుసా? వాళ్ళకి నిరీక్షణ లేదు. ఇక మంచి రోజు వస్తుందన్న ఆశ లేదు. ఇక నా జీవితం అంతా ఇంతే, ఇక ఈ మాత్రం దానికి బ్రతకడం ఎందుకు అని అనుకునే ఆలోచన ఎందుకు వస్తుందంటే ఒక మంచి రోజు ఉంది అనే ఆలోచన నీకు రానివ్వట్లేదు సాతాను. కాబట్టి ఈరోజు దేవుని బిడ్డలంగా ఖచ్చితంగా నా జీవితంలో ఒక మంచి రోజు వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. అది చచ్చిపోయేలోపు వస్తుంది, చచ్చిపోయిన తర్వాత కూడా వస్తుంది. నాకు చచ్చిపోయిన తర్వాత లైఫ్ ఎండరా మనకి? అతడితో జీవితం ముగింపు అయినా కాదు, కొత్త చాప్టర్ స్టార్ట్ అవుతుంది అంతే. ఆదికాండం అయిపోగానే బైబిల్ అయిపోతుందా? నిర్గమకాండం స్టార్ట్ అవుతుంది కదా. సో జీవితంలో ఈ భూమి మీద యాత్ర ముగించబడుతుంది, ఇంకొక యాత్ర స్టార్ట్ అవుతుంది. ఈ ప్రపంచంలో ముగింపు అయిపోతుంది, ఇంకొక ప్రపంచంలో అడుగు పెడతాం. సో జీవితంకి ఎండు లేదు. నిత్య జీవమును దేవుడు మనకు అనుగ్రహించాలని ఆశిస్తున్నాడు. నిత్య జీవం అంటే అంతము లేని జీవం. మరి ఆఫ్టర్ ఆల్ మరణానికి మనం భయపడాల్సిన అవసరం లేదు. నిరీక్షణ అంటే మరణం తర్వాత కూడా మనకు మేలు జరుగుతుందని నమ్మడం. సో మనకు ఆ నిరీక్షణ ఉంటే ఇంకేం సమస్య ఉంటాయి చెప్పండి? ఏ సమస్యనైనా కురిగిపోవడానికి అవకాశం ఏముంది చెప్పండి? విశ్వాసం ఉండాలి, నిరీక్షణ ఉండాలి. మూడవది, దేవుని ప్రేమను అనుభవించగలిగిన వ్యక్తి అయి ఉండాలి. ఏం అనుభవించాలి? దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అనే ఆ ప్రేమను గ్రహించి ప్రతిరోజు దేవుని ప్రేమలో ఉన్నవాడు జీవితంలో ఏ సమస్యనైనా గట్టెక్కగలుగుతాడు. చాలామంది ఎందుకు కృంగిపోతూ ఉంటారంటే ఒక ఫీలింగ్ ఉంటుంది మన లోపల, నన్ను ఎవరు ప్రేమించట్లేదు, నేనంటే ఎవరికి ఇష్టం లేదు, నేనంటే ఎవరికి గౌరవం లేదు, నన్ను ఎవరు రెస్పెక్ట్ ఇవ్వరు, అసలు నేను బతకడమే వేస్ట్, నా గురించి ఎవరు ఆలోచించే వాళ్ళు లేరు, నా అన్న వాళ్ళు ఎవరు, అందరూ ఉంటారు చుట్టూ, అందరూ ఉంటారు, కానీ లోపల ఫీలింగ్ ఒకటి ఉంటుంది. ఏముంది నాకు, ఎవరున్నా ఏముంది, పలకరించే వాళ్ళు ఉన్నారా, బాగున్నావా అని అడిగే వాళ్ళు ఉన్నారా, నా క్షేమం గురించి ఎవరైనా ఆలోచించే వాళ్ళు ఉన్నారా, నేను ఒంటరి దాన్ని, నేను ఒంటరి వాడిని, ఈ ఫీలింగ్ మన లోపల ఉంటుంది. అంటే ఎవ్వరు నన్ను ప్రేమించట్లేదు అనేది ఒక పెద్ద సమస్య. అయితే ఒక సత్యాన్ని గ్రహించండి, ఎవరు నన్ను ప్రేమించకపోయినా నా యేసే నన్ను ప్రేమించాడు, నా కొరకు ప్రాణం పెట్టాడు. అది సత్యమా కాదా? యేసే నన్ను ప్రేమిస్తున్నాడు అని అన్నాక ఎవరు నన్ను ప్రేమిస్తే ప్రేమించకపోతే ఏంటి? మనుషుల ప్రేమ అంతలోనే కనబడితే అంతలోనే మాయమైపోతుంది. ఆ ప్రేమ నాకెందుకు? యేసే ప్రేమ నాకు దొరికింది కనుక ఎవరైనా ప్రేమించినా పర్వాలేదు, ప్రేమించకపోయినా పర్వాలేదు. యేసు నన్ను ప్రేమిస్తున్నాడు అనేది బ్రతకడానికి సామర్థ్యాన్ని ఇస్తుంది. ఎవరు నన్ను ప్రేమించట్లేదు అనుకుంటే చావడానికి ప్రేరేపిస్తుంది. అది సాతాను ఎప్పుడు ఏం చేస్తానంటే దేవుని ప్రేమను నువ్వు గుర్తించకుండా చేస్తాడు. ఎవరు ప్రేమించట్లేదు, వేస్ట్, నీ లైఫ్ పనికిరాదు, అంతే, నీ బతకంతే అనే మాటలు సాతాను చెప్తుంటాడు. కానీ ఎప్పుడైతే దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన నన్ను పుట్టించాడు, ఈ ఆయుష్కాలం ఆయన ఇచ్చాడు నాకు, ఆయన నా కోసం ప్రాణం పెట్టాడు, నా కోసం అన్ని మేలులు చేశాడు, కృపను ఇచ్చాడు, సో దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన కోసం నేను బ్రతుకుతా అని అనుకునే స్థితిలో మనం ఉంటే, ఆ ప్రేమను మనము రుచి చూసి ఆ ప్రేమ యొక్క అనుబంధంలో మనం ఉంటే ఏ సమస్య కూడా మనని కృంగ చేయనియదు. వింటున్నారమ్మా? అపోస్తలుడైన పౌలు అన్నాడు, కరువైన, ఖడ్గమైన, వస్త్రహీనతైన, ఉపద్రవమైన, ఏ పోరాటమైన ఏదైనా కూడా దేని నుండి వేరు చేయలేదు? యేసు ప్రేమలో నుండి నన్ను వేరు చేయలేదు. సో ఏ ప్రేమ నుండి మనం వేరు చేయబడకుండా, యేసు ప్రేమ నుండి సపరేట్ కాకుండా ఉండగలగాలి. పౌలు యేసు ప్రేమని బాగా రుచి చూసిన వాడు గనుక రాళ్లతో కొట్టబడిన, బెత్తములతో కొట్టబడిన, సమాజం నుండి వెలివేయబడిన యేసు కోసం బ్రతికాడు. చాలామంది అంటుంటారు, మేము ఎవరి కోసం బతకాలి చెప్పండి పాస్టర్ గారు, మేము ఎవరి కోసం బతకాలి అంటే వాళ్ళ దృష్టిలో ఏంటంటే ఇక భార్య, పిల్లలు, భర్త ఎవరు పట్టించుకోవట్లేదు. లేదా కొన్నిసార్లు సమీపస్తులు మనల్ని బాగా ప్రేమించే వాళ్ళు చనిపోయారు అనుకోండి, చనిపోయినప్పుడు ఈ మాటలు వస్తాయి, నేను ఇంకెవరి కోసం బతకాలి, ఇంకెవరి కోసం బతకాలి. నేను అంటే యేసయ్య కోసం బతుకు,
నీ భార్య కోసం కాదు, నీ పిల్లల కోసం కాదు. ఎవరి కోసం బ్రతుకు? యేసయ్య కోసం బ్రతుకు. ఎందుకు ఆయన కోసం బ్రతకాలి? ఆయన నీ కోసం చచ్చిపోయాడు కాబట్టి. యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన ఎంత ప్రేమిస్తున్నాడో ప్రాణం పెట్టి చూపించాడు, మాటలతో కాదు. అందరూ అంటారు, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నువ్వంటే చాలా ప్రేమ. ఆ ప్రేమలో ఒకరోజు నిలబడు. నీ యుద్ధ భూమిలో నిలబడ్డప్పుడు ఆ ప్రేమలు ఏవి పనికిరావు. యుద్ధ భూమిలో యేసే ప్రేమ ఒక్కటే నిన్ను గెలిపిస్తుంది. మానవుని జీవితం అంతా యుద్ధమే. ఈ యుద్ధములో దేవుని ప్రేమ రుచి చూసిన వాడే గెలుస్తాడు. యేసే నన్ను ప్రేమిస్తున్నాడు, పర్వాలేదు ఏమన్నా కానీ. దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక, నేను దేవుని ప్రేమిస్తున్నాను కనుక, మేమిద్దరం ప్రేమలో ఉన్నాం కనుక, దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము కదా. తెలుసా లేదా? నేను యేసయ్యను ప్రేమిస్తున్నాను, యేసయ్య నన్ను ప్రేమిస్తున్నాడు. ఏమన్నా రానిక, కరువైనా, ఖడ్గమైన, వస్త్రహీనతన, ఉపద్రవమైన, నిందలు, అవమానాలు, హింసలు ఏమన్నా రాని, యేసయ్య నన్ను ప్రేమిస్తున్నాడు, నేను యేసయ్యను ప్రేమిస్తున్నాను, అయిపోయాను. సమస్య పరిష్కారం అక్కడ జరిగిపోయింది. దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అనే ఫీలింగ్ నీకు ఎప్పుడైతే ఉంటుందో, వాళ్ళు నన్ను ప్రేమించట్లేదు, వాళ్ళు నాకు ఇన్సల్ట్ చేశారు, వాళ్ళు నన్ను ఇంత మాట అసలు పట్టించుకోను. వాళ్ళు అంటే ఏంటి, అనకపోతే ఏంటి, వాళ్ళతో ఏంటి నాకు సమస్య. దేవుని ప్రేమను రుచి చూసిన వాడి ఆలోచన విధానమే వేరేలాగుంటుంది. సో విశ్వాసం ఉండాలి, నిరీక్షణ ఉండాలి, ప్రేమ ఉండాలి. ఇదే 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 13వ వచనంలో పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమేమి గురించి జ్ఞాపకం చేస్తున్నాడు? 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 13వ వచనం. చాలా లాస్ట్ వరకు నిలిచేటివి ఏంటివి? నిన్ను ఈ మానవ జీవితం అంతా పోరాటమే. ఈ పోరాటంలో లాస్ట్ వరకు నేను నిలబెట్టేది ఏంటి? విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. ఈ 3 లాస్ట్ వరకు నిలిచుంటాయి, నిన్ను నిలబెడతాయి. మధ్యలో అందరూ వదిలేస్తారు, కానీ విశ్వాసం, నిరీక్షణ, ప్రేమ, ఈ 3 నిన్ను నిలబెట్టేవి లాస్ట్ వరకు. అయితే ఈ 3లో అంటే ప్రేమ శ్రేష్టమైనది. ఎందుకు ప్రేమ శ్రేష్టమైనది అంటున్నాడంటే, విశ్వాసము భూమి మీద ఉన్నంత వరకు అవసరం మనకు. పరలోకం పోయిన తర్వాత విశ్వాసంతో అవసరం లేదు. విశ్వాసం అంటే నిరీక్షింపబడు వాటి యొక్క, నిరీక్షించేది కళ్ళ ముందు ఉన్నాక ఇంకా దేని కొరకు నిరీక్షిస్తావు? సో విశ్వాసం అనేది భూమి మీద ఉన్నంత వరకు అవసరం. నిరీక్షణ కూడా భూమి మీద ఉన్నంత వరకు. దేనికోసం ఎదురు చూస్తాం? పరలోకం వెళ్ళిన తర్వాత అన్ని కళ్ళ ముందే ఉంటాయి. ఇంకా దేని కొరకు ఎదురు చూస్తావు? ఇంకా మంచి రోజులు వస్తాయి అని ఎదురు చూస్తావా? అయిపోయింది, వచ్చేసాయి మంచి రోజులు. వచ్చేసిన తర్వాత ఇక నిరీక్షణతో పని లేదు. సో విశ్వాసంతో పని లేదు, నిరీక్షణతో పని లేదు. కానీ ప్రేమ మాత్రం ఇక్కడ భూమి మీద ఉన్నప్పుడు, పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత కూడా ప్రేమ నిత్యము నిలిచి ఉండదు. ఈ 3 లాస్ట్ వరకు ఉంటాయి, అంటే భూమి మీద ఉన్నంత వరకు. కానీ పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత రెండిటితో అవసరం ఉండదు. ప్రేమ ఒక్కటే యుగ యుగములు నీతో పాటు ఉంటుంది. అంటే దేవునితో నీకున్న ప్రేమ అనుబంధము అది యుగ యుగములు నిలిచిపోయేది. కాబట్టి ప్రతిదినం విశ్వాస జీవితంలో ఈ 3 ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. నాలో విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. దేవుని ప్రేమ, మనుషుల ప్రేమ కాదు. వీళ్ళు చాలా ప్రేమ గల వాళ్ళు, కేవలం వాళ్ళని ప్రేమించటోళ్ళనే ప్రేమిస్తారు. అది అప్పుడు గొప్ప ప్రేమ ఎందుకు అవుతుంది? దేవుని ప్రేమ ఏంటంటే ఎదుటివాడిలో ఏ మంచి లక్షణం లేకపోయినా ప్రేమించేది. దైవికమైన ప్రేమ రుచి చూసిన వాడు, తిరిగి దేవుని ప్రేమించిన వాడు మనుషుల పట్ల కూడా తన ప్రేమను కనపరుస్తాడు. తిట్టేవారిని, ద్వేషించే వారిని, అసహించుకునే వారిని కూడా లైట్ తీసుకుంటాడు. పోనీలే, యేసు ప్రభు శిలువ మీద వలికిన మాట ఏంటి? తండ్రి వీరేమి చేయించున్నారు, క్షమించేసాను, ఆయన తెలియక అజ్ఞానంగా చేస్తూ. అదే ప్లేస్లో మనం ఉంటే ఎంత రోషమో, ఎంత కోపమో, ఎంత అవమానం. నన్ను ఇంత మాట అంటారా? శిలువ దిగినాక చెప్తా వీళ్ళ సంగతి, డ్యూటీ దిగినాక చెప్తా. మాలలు వేసుకుంటారు కొంతమంది, మాలలు వేసుకున్నప్పుడు ఏం బూతులు మాట్లాడదు, మాల తీసినాక చెప్తాను ఈ సంగతి. సో అట్లా దేవుడు ఎప్పుడు చేయడు మన విషయంలో కదా. శిలువ మీద ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు ఆయన, శిలువ దిగినప్పుడు కూడా అలాగే ఉన్నాడు. సో దేవుని ప్రేమ మన లోపల పనిచేస్తే మన లోపల కూడా అలాంటి లక్షణాలే ఉంటాయి. సో యుద్ధములో విజయం సాధించాలి. అదే పౌలు జీవించి చూపించి ఆయన జీవితం యొక్క ముగింపు దినములలో ఆయన పలికిన మాట ఏంటంటే, నేను నా విశ్వాసమును కాపాడుకొంటిని, నా పరుగు కడముట్టించి తిని, మంచి పోరాటము పోరాడి తిని. లైఫ్ ముగింపుకు వచ్చేసరికి ఎస్,
యోబు గారు మీరు చెప్పినట్టు మానవ జీవితం అంతా యుద్ధమే, అయితే ఆ యుద్ధంలో నేను బాగా పోరాడాను, మంచి పోరాడాను నేను. నా లైఫ్ అంతట్లో అన్ని సమస్యలతో నేను పోరాడాను, బట్ ఈరోజు గెలుపు పొందాను. నేను మంచి పోరాడాను. నా రన్నింగ్ రేస్, జీవితం అంతా రన్నింగ్ రేస్లో ఉన్నాను, బట్ రన్నింగ్ రేస్లో నేను గెలుపు పొందాను. నా పరుగు కడముట్టించాను, విశ్వాసాన్ని లాస్ట్ వరకు కాపాడుకున్నాను. ఇవన్నీ కాపాడుకున్నాను కాబట్టి నా కొరకు ప్రైజ్ రెడీగా ఉంది, గిఫ్ట్ రెడీగా ఉంది, నీతి కిరీటం నా కొరకు సిద్ధంగా ఉంది. సో ఈ భూమి మీద మానవ జీవితంలో అన్ని శోధన శ్రమలు ఉంటాయి. యోబు భక్తుడు కూడా శోధనలు జయించిన వాడికి జీవ కిరీటం ఇస్తానని యాకోబు పత్రిక దేవుడు వాగ్దానం చేశాడు. ప్రకటన గ్రంథంలో కూడా దేవుడు సంఘాన్ని కూడా చెప్తుంటాడు, మరణం వరకు నమ్మకముగా ఉంటుంది, నేను నీకు జీవ కిరీటం ఇస్తాను. పోరాటం ఉంటుంది, శ్రమలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, కానీ మరణం వరకు నమ్మకంగా ఉండు, నేను నీకు గిఫ్ట్ ఇస్తాను, బహుమానం ఇస్తాను అని దేవుడు ఎంకరేజ్ చేస్తూ ఉన్నాడు. సో దయచేసి గమనించండి, ఈరోజు మీ జీవితంలో ఏ యుద్ధంలో నుండి మీరు వెళ్తున్నారో నాకు తెలియదు, ఏ సమస్య గుండా వెళ్తున్నారో నాకు తెలియదు, అయితే మీకు విశ్వాసం ఉంటే దాన్ని గెలవగలుగుతారు. ఒకవేళ ఆ సమస్య ఈరోజు తీర్చబడకపోవచ్చు, నిరీక్షణ ఉంటే దాన్ని తీర్చబడేంత వరకు ఎదురు చూస్తారు. దేవుని ప్రేమను రుచి చూస్తే ఏ సమస్యను అసలు లెక్కనే చేయరు, అది ఉన్నా లేకపోయినా నష్టమేం లేదు, నాకు ఏసే ప్రేమిస్తున్నాడు అంతే, దాంట్లోనే జీవితం ఆనందం. ఈ మూడే మనిషిని అంతవరకు నిలబెడతాయి, ఇవి లేకపోతే బ్రతకలేము. ఎంత డబ్బున్నా, ఎంత పలుకుబడున్నా, ఎంతమంది బంధువులు స్నేహితులున్నా, నీ ఆత్మీయ జీవితంలో జరిగే ఈ పోరాటంలో ఎవ్వరూ పనికిరారు, ఏది పనికిరాదు. లాస్ట్ వరకు నిన్ను నిలబెట్టేది విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. ఈ మూడు మనం కలిగి ఉందాం. యేసు రాకడ వరకు నమ్మకంగా జీవితం, జయ జీవితాన్ని జీవిద్దాం. అందరం కూడా కళ్ళు వంచుదాం, కళ్ళు మూసుకుందాం. అందరం కూడా కళ్ళు మూసుకొని ఒకసారి మనం విన్న మాటని జ్ఞాపకం చేసుకుంటూ, ఈరోజు నువ్వు ఏ పరిస్థితి గుండా వెళ్తున్నావో మరి ఆ పరిస్థితిని దేవునికి ఒకసారి అప్పగించు. బహుశా నువ్వు కృంగిపోతున్న స్థితిలో ఉండొచ్చు, పైకి సంతోషంతో ఉన్నట్టు నటిస్తున్నావేమో, కానీ నీ అంతరంగంలో జరుగుతున్న పోరాటం దేవుడు చూస్తున్నాడు. ఈరోజు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఈ పోరాటం నాకే ఉంటుందా అని ఎవరు అనుకోవద్దు, ప్రతి ఒక్కరికి ఉంటుంది. జీవితంలో ఈ భూమి మీద నేను ఒక్కదాన్నే సమస్యలు అనుభవిస్తున్నానా, ఈ కష్టాలు లోకంలో అందరికీ ఉన్నాయా? ఎప్పుడైనా అనిపించి ఉండొచ్చు ఇటు ఆలోచనలు. దయచేసి గమనించండి, ప్రతి మనిషి పోరాడుతూనే ఉన్నాడు, ధనవంతుడు పేదవాడు, స్త్రీ పురుషుడు అన్న భేదం లేదు, పెద్దలు చిన్నలు అన్న భేదం లేదు, ప్రతి ఒక్కరూ పోరాడుతూనే ఉండాలి. అయితే నువ్వు వెళ్తున్న ఈ పోరాటంలో విశ్వాసంతో దాన్ని ఎదుర్కోగలుగుతున్నావా? సమస్య రాగానే కృంగిపోయి ఏడ్చుకుంటూ దేవుడు నాకేం మేలు చేశాడని దేవుని అవమానిస్తున్నావా? దేవుని ప్రశ్నిస్తూ, దేవుని నిందిస్తూ, దేవుడు నాకు అన్యాయము చేశాడు అని బహుశా మీ నోటితో ఎప్పుడైనా పలికారేమో. అలాంటి పొరపాట్లు జరిగితే క్షమించమని దేవుని అడుగుదాం. ఏ పరిస్థితుల్లోనైనా దేవా వాటిని ఎదిరించగలిగిన సామర్థ్యాన్ని నాకు ఇవ్వు నాయనా. ఈ పోరాటంలో నేను గెలుపు పొందాలంటే నువ్వు నా పక్షం ఉండాలయ్యా అని దేవుని దగ్గర మనం మొరపెడుతూ, మనసులో ప్రార్థన చేసుకుంటూ జై జీవితం కొరకు దేవునితో కలిసి నడవడం నేర్చుకుందాం, ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ రాత్రి నాయన ఈ సంఘాన్ని ప్రేమించి నీ శ్రేష్టమైన మాటలను పలికించినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ చిన్న సందేశము వారి జీవితంలో గొప్ప మేలుని చేకూర్చాలని ఆశిస్తున్నాను నాయన. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ కలిగి అంతం వరకు నాయన నమ్మకంగా జీవిస్తూ నీ మెప్పు, బహుమానం పొందుకోగలిగిన స్థితిలో ప్రతి విశ్వాసం ఉంచండి. అది ఏ రకమైన పోరాటమైనా గెలుపు పొంది, అది శరీరాశ అయినా, నేత్రాశ అయినా, జీవపు డంబమైన వాటన్నిటిపైన ప్రతి విశ్వాసి జయం పొందుతూ పరిశుద్ధతలో పరిపూర్ణులగుతూ నీకు ఇష్టలుగా బ్రతికే భాగ్యాన్ని దయచేయండి. ఈ సంఘాన్ని ఆశీర్వదించి అభివృద్ధి పరచండి నాయన. ఈ సంఘ కాపరిని నాయన ఏలియా గారిని, వారి కుటుంబాన్ని దీవించండి. ఇంకా రెట్టింపు ఆత్మాభిషేకం దయచేయండి. బలముగా సేవలో వాడుకోండి. నూతన ఆత్మలను సంపాదించే కృపను దయచేయండి. ఈ గ్రామంలో ఇంకెంతో మంది రక్షణ లేని వారు ఉన్నారయ్యా. దయచేసి పోరాడి సాతాను బంధకాల్లో ఉన్న వారిని సాతాను సైన్యము చేతుల నుండి విడిపించగలిగిన సామర్థ్యాన్ని ఈ సంఘానికి మీరు దయచేయండి. ఈ సంఘమును ఫలింపజేసి అభివృద్ధిపరిచి నీ సంకల్పం అంతయు ఈ సంఘములో నెరవేర్చమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. వందనాలు. మరి ఇటు సమయాన్ని ఇచ్చిన పాస్టర్ ఏలియా గారికి, వారి కుటుంబానికి, సంఘానికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను.